తీసుకుంటుంటా. ఏనుగును చూసి కుక్కలు మురుగుతా ఉంటాయి. ఆ కుక్క దగ్గరికి ప్రతి కుక్క దగ్గరికి వెళ్ళి నన్ను చూసి ఎందుకు మురిగేవని ఏనుగు అడుగుతా ఉంటే ముందుకెళ్ళలేదు. అట్ ద సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నేనే. మాట్లాడుతున్న వాళ్ళందరూ మాట్లాడుతున్నారా? ఓకే. 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 డన్. ఒకటైతే మా నాన్న చెప్పారు. ఎవరైతే మనల్ని ఎక్కువగా విమర్శించడం స్టార్ట్ చేస్తున్నారంటే, ఎక్కడో అక్కడ మనం గెయిన్ అవుతున్నాం అక్కడ. ఎక్కడో సక్సెస్ ఎళ్తుంది మన దగ్గరికి. సో, అదైతే నేను ఆ సక్సెస్ మంత్రం అయితే నేను చూస్తాను, ఎంజాయ్ చేస్తాను కూడా. ఏహ్! కానీ, కానీ ఒక ప్రాపర్‌గా గనక నన్ను ఇబ్బంది పెడదామనో, లేకపోతే నా ఇమేజ్‌ని డ్యామేజ్ చేయడానికనో, వాళ్ళు ఏదైనా కామెంట్ పెడితే గనక నేను ఊరుకోను. డెఫినిట్‌గా నుంచోబెట్టి అడుగుతా. అదే జరిగింది లాస్ట్ 2014 అసెంబ్లీలో. 2014-19 మధ్యలో అసెంబ్లీలో అదే జరిగింది. ఆ రోజే ఏదో మాట్లాడింది. ఎందుకు మాట్లాడాలని అసెంబ్లీలోనే అడిగాను నేను. అసెంబ్లీలో నాకు న్యాయం కావాలనుకున్నా. ఆ రోజు మొండిగా నుంచున్నాను. ఆ రోజు సక్సెస్ అయ్యాను. సో, అలాగని ప్రతి ఒక్కడు ఏదో మాట్లాడుతున్నాడు కదా! అందరిని వదిలేసేయాలి.